ఒకానొక ఊళ్ళో రాజయ్య సుజాత అనే పేద దంపతులు ఉండేవాళ్లు. వాళ్లకు అనామిక భావన అనే 2 కూతుళ్లు ఉన్నారు. ఆ ఇద్దరికీ పెళ్లిళ్లు చెయ్యాలని సంబంధాలు చూస్తున్న సమయంలో ఓ రోజున ఇద్దరూ తండ్రి దగ్గరికి వచ్చారు. ఏంటమ్మా, డబ్బులేమైనా కావాలా? డబ్బులు కాదు నాన్నా, మరి నేను చెల్లి శారద అత్తయ్య వాళ్ళింటికి కోడలుగా వెళ్లాలని అనుకుంటున్నాం. రమేష్ బావ, వినోద్ మరిది ఉండగా మాకు వేరే సంబంధాలు ఎందుకు చూస్తున్నారు నాన్నగారు అని అడగ్గానే రాజయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. నాన్న, మేనత్త గయ్యాలేదని మీరు భయపడుతున్నారు కదా? అవును తల్లి, మీ మేనత్త శారద సంగతి మీకు తెలీదు. మీ అమ్మని ఎంతలా బాధపెట్టిందో, ఎన్ని మాటలనిందో చూసిన నా కళ్ళకి, విన్న నా చెవులకి మాత్రమే తెలుసు. నాన్నా, మీరు మా ఇద్దరినీ భయంతో పెంచలేదు, ధైర్యంతో పెంచారు. మేనత్తకి తగిన బుద్ధి మేం చెప్తాం నాన్న. మమ్మల్ని ఆ ఇంటికి కోడలుగా పంపించండి. నా భయం కూడా ఇదే తల్లి. నిజం తెలిసి ఎక్కడ మీ కాపురాల్ని ఏం నాశనం చేసుకోం నాన్న. చెల్లి చెప్పినట్టు మమ్మల్ని ధైర్యంతో పెంచారు మీరు. మేము మా మేనత్తని ఎదిరించి మా కాపురాల్ని ఎందుకు నాశనం చేసుకుంటాం చెప్పండి? అన్నిటికీ ఓర్చుకుంటాం. రమేష్ బావకి నన్ను, వినోద్ మరిదికి చెల్లినిచ్చి పెళ్లి చేసేయండి. మేము ఆనందంగా కాపురం చేసుకుంటూ అత్త మామల్ని చూసుకుంటూ ఇంటి పట్టునే ఉంటాం అని చెప్పింది. తండ్రి రాజయ్య అదంతా నిజమే అని నమ్మాడు. ఇక మరోపక్క, యారా పెద్దాడా, నువ్వు చెప్పేది నువ్వు అనామెకనే తమ్ముడు బావన్న పెళ్లి చేసుకుంటారా? అవునమ్మా, నాకు అనామిక అంటే ఇష్టం, వినోద్కి భావన అంటే ఇష్టం. మీరొప్పుకుంటే పెళ్లి చేసుకుంటాం. నేను నా తమ్ముడి దగ్గరికి వెళ్ళి నీ కూతురు నా ఇంటికి కోడలుగా పంపించరాని అడగను. ఆడొచ్చి అడిగితే మాత్రం వద్దని చెప్పను మరి, సరేనా? అని శారదనగానే రమేష్ బయటకొచ్చి వెంటనే అనామికకి ఫోన్ చేశాడు. ఏమైంది బావా, అత్తయ్య ఒప్పుకుందా? ఒప్పుకుందను. మామయ్య అత్తయ్యని ఓ మంచి రోజు చూసుకొనొచ్చి మాట్లాడమని చెప్పు. ఇప్పుడే చెప్తాను బావా అని అనామిక ఫోన్ పెట్టేసి వెంటనే రాజయ్య దగ్గరికి వచ్చింది. నాన్న, మీరు వెళ్ళి అడిగితే అత్తయ్య ఒప్పుకుంటుందని బావ ఫోన్ చేసి చెప్పాడు. మీరు అమ్మ వెళ్ళి మాట్లాడి మా పెళ్లిళ్ళు చేసేయండి. అలాగే తల్లి, కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి. ఆ ఇంట్లో అడుగు పెట్టాక మీ మేనత్త ఎలా ఉన్నా మీరు మాత్రం ఓర్పుతో ఉండాలి. అలాగే నాన్నా అని అనామిక బుద్ధిగా చెప్పింది. ఇక మరుసటి రోజున రాజయ్య, సుజాతలు శారదా ప్రసాద్ల ఇంటికొచ్చారు. అందరూ కూర్చొని రమేష్, అనామిక, వినోద్, భావన పెళ్లిళ్ల గురించి మాట్లాడుకున్నారు. కొద్ది రోజుల తర్వాత పెద్దల సమక్షంలో ఇద్దరి పెళ్లిళ్లు ఘనంగా చేశారు. అనామిక రమేష్కి, భావన వినోద్కి భార్యలుగా శారద ఇంట్లో అడుగులు పెట్టారు. మొదట్లో శారద బయట వాళ్ల ముందు ఎంతో ప్రేమగా నటించింది. కాని రోజులు గడిచే కొద్దీ తన అసలు స్వభావం చూపించటం మొదలుపెట్టింది. ఓ రోజున శారద కోపంగా, అనామేక, ఇంకా పనులన్నీ పూర్తవలేదా? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీ అమ్మ అత్తగారింట్లో పనులన్నీ ఆలస్యం చేసి అత్తగారికి పిచ్చి పట్టేలా చేయమని చెప్పిందేంటి? అని శారదనగానే ఆ మాటకి అనామికకి కూడా కోపం వచ్చింది. కాని ఓపికతో ఉండాలని తన తండ్రి చెప్పిన మాట గుర్తుకొచ్చి ఆగిపోయింది. అలా ఏం చెప్పలేదు అత్తయ్య, ఇక నుంచి చకచక చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. శారద కిచెన్లోకొచ్చింది. అక్కడ భావన వంట చేస్తూ కనిపించింది. ఏ భావన, ఉళ్ళు దగ్గర పెట్టుకుని వంటలు చేయి. కారం ఉంటే ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే కారం ఉండదు. మీ అమ్మని కిట్టాగే వంటలు నేర్పించింది ఏంటి? అని భావనని కూడా కోప్పడింది శారద. ఇక నుంచి అలా జరగకుండా నేను చూసుకుంటాను అత్తయ్య అని భావన కూడా బుద్ధిగా సమాధానం చెప్పింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ఇద్దరినీ తిడుతూ ఉండేది శారద. వాళ్లు మాత్రం తండ్రికిచ్చిన మాట గుర్తు చేసుకుని ఓర్పుతో ఉండేవాళ్లు. కాని ఒక రోజున వాళ్ల ఓపిక నశించింది. ఈ ఇంట్లో నేను చెప్పిందే జరగాలి. నా మాటకి ఎదురు చెప్పే హక్కు ఎవరికీ లేదు. అత్తయ్య, మీరు పెద్దవారు, మీ మాట మాకు గౌరవమే. కానీ ప్రేమగా చెప్పిన పని అవుతుంది కదా అత్తయ్య. ఏంటి, నువ్వే నాకు బుద్ధి చెబుతున్నావా? కాదత్తయ్య, మీరు కోపంగా ఉంటే ఈ ఇంట్లో అందరూ భయపడుతున్నారు. ఇంటి ఆనందం ప్రేమతోనే ఉంటుంది కదా. ఏంటి, అక్కల చెల్లెల ధరకు నోరు లేగుతున్నాయి? అనామిక ఏమీ మాట్లాడకుండా గుమ్మం దగ్గరికొచ్చి చుట్టుపక్కల చూసింది. ఎవరూ కనిపించలేదు. తలుపేసి శారద దగ్గరికొచ్చింది. అనామిక, భావన అదోలా శారద వైపు చూస్తూ ఉంటారు. నా కాళ్ళు పట్టుకుంటారని అర్థమైంది. పట్టుకోండి.
అని తన కాళ్ళని టీపాయ్ మీద పెట్టింది. అంతే, కోడళ్ళిద్దరూ గొడవ పడ్డం మొదలుపెట్టారు. మాటకి మాట అనుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. యాయ్ ఆపండే, ఎందుకు మీలో మీరే గొడవలు పడుతున్నారు, తిట్టుకుంటున్నారు, ఒకరినొకరు ఎందుకే కొట్టుకుంటున్నారు అని వాళ్ళ మధ్యలోకి వెళ్ళింది శారద. అంతే, కోడళ్ళిద్దరూ వాళ్ళ ప్లాన్ని అమలు చేయటం మొదలుపెట్టారు. భావన అనామికని కొట్టబోయింది. అనామిక తప్పించుకుంది. మధ్యలో ఉన్న శారద దవడ పగిలింది. సారీ అత్తయ్య, మధ్యలో మీరెందుకు వచ్చారు చెప్పండి అని భావన అంటూ ఉండగా అనామిక ఈసారి భావనని కొట్టబోయింది. వెంటనే భావన తప్పించుకుంది. శారద మరో దవడ పగిలింది. అయ్యో అత్తయ్య, మేనత్తని కొట్టిన కోడళ్ళుగా మాకు పేరు తీసుకురావాలని చూస్తున్నారా ఏంటి? ఎందుకు ఇలా మాట మధ్యలో ఇస్తున్నారు అని అమాయకంగా అడిగింది. అదంతా ప్రసాద్ కిటికీ దగ్గర నిలబడి చూశాడు. భలే సంతోషపడ్డాడు. పోనీలే, నేను చేయలేకపోయిన పనిని ఈ ఇంటికొచ్చిన తోటి కోడలు చేస్తున్నారు. చూడ్డానికి కనువిందుగా ఉంది, కడుపు నిండుగా ఉంది. ఇంకా బాగా కొట్టండి అమ్మ కోడలు, ఇదే మంచి అవకాశం. కొట్టండి కొట్టండి. తలుపు దగ్గరికేసుంటే అత్తా కోడలు ముచ్చట్లు పెడుతున్నారు కావచ్చు అనుకున్నాను. కానీ మేనత్తకి బుద్ధి చెప్పే పనిలో ఉన్నారని తీరా చూసాకే అర్థమైంది అని అనుకుని వచ్చి తలుపు కొట్టాడు. అనామిక తలుపు తెరిచింది. ప్రసాద్ లోపలికి వచ్చాడు. వాచిన దవడలతో ఉన్న శారదని జాలిగా చూస్తూ, అయ్యో శారదా, నిన్నిలా చూడలేబోతున్నానే. వాచిన నీ దవడని చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది. కోడలని పిలిచి వార్నింగ్ ఇస్తానుండు. ఇట్టా అయితే లాభం లేదు. నువ్వు అత్తవనుకుంటున్నారా చెత్తవనుకుంటున్నారా? లేదంటే కూరలో నుంచి తీసి పారేసి ఎందుకు పనికిరాని కరివేపాకం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారా అసలు ఈ తోటి కోడళ్ళు అంటూ రెచ్చిపోయాడు. శారద కోపంగా చూస్తూ నొప్పి ఉన్న దవడలతో, యావయ్యా, చేసిన యాక్టింగ్లు చాలు. కోడళ్ళ నన్ను కొడుతుంటే కిటికీ దగ్గర నిలబడి నువ్వు చూసి మురిసిపోవడం నేను చూసా. కోడలు ఎంతలా కొట్టినందుకు నాకు బాధ లేదు గాని నన్ను కొడతంటే మీరు సంతోషపడ్డారు చూడండి, అదే నాకు చాలా బాధగా ఉంది అని శారద చెప్పగానే ప్రసాద్ అదోలాగా ముఖం పెట్టి తనలో తాను, ఈ ఏడుపంతా నేను చూసి మురిసిపోయినందుకన్నమాట. ఈ ఇంటికి కోడలుగా వచ్చిన అనామిక భావన కొట్టినందుకు కాదైతే అని అనుకొని పైకి మాత్రం ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ, అయ్యో శారద, నిన్నెవరైనా కొడుతుంటే నేను ఊరుకుంటానా చెప్పు? నా ప్రాణాలు అడ్డేస్తానని నీకు తెలుసుగా. కాకపోతే ఇక్కడ కోడలుగా, అందుకే నేను నా ప్రాణాల్ని పణంగా పెట్టలేకపోయాను. అంతేగా శారద, నీలాంబరి శివగామి లాంటి నిన్ను కోడళ్ళిద్దరూ టెన్నిస్ ఆడుకుంటున్నట్టు ఆడుకుంటుంటే నాకు బాధేసింది. ఇంక నా పరిస్థితి ఏంటా అని ఊహించుకుంటానని భయం వేసింది. అందుకే నేను మధ్యలోకి రాలేదు, అడ్డుకోలేదు. ఈ కథలన్నీ నేను నమ్మను. నీ మీదొట్టు శారదా. ఓహో, కోడల్లో నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తుంటే మీరు మాత్రం ఏకంగా నన్ను ఈ లోకం నుంచి పంపించాలని ఆరాటపడుతున్నారు కదూ. చూడు శారదా, నువ్వింత మాట అన్న తర్వాత నేను ఇక్కడ ఉండలేను అని ప్రసాద్ అంటూ ఉండగా పొగలు కక్కుతున్న వేడి నీళ్ల గిన్నెను పట్టుకుని అనామిక వచ్చింది. అంతే వేడిగా సెగలొస్తున్న వేడి అన్నం గిన్నె పట్టుకుని భావన వచ్చింది. తోటికోడళ్ల చేతుల్లో ఉన్న వాటిని చూసిన శారద కళ్ళు గుండ్రంగా తిరగడం మొదలుపెట్టాయి. భయంగా ప్రసాద్ మాత్రం, అమ్మా కోడళ్ళు, అంతలాగా పొగలు సెగలు గక్కుతున్న వాటిని తీసుకుని ఎందుకమ్మా ఇక్కడికి వచ్చారు? అత్తయ్యగారి దవళ్ళు చూడండి, బంగాళదుంపల్లాగా ఎలా కందిపోయాయో. బంగాళదుంపలు కాదక్క, పుచ్చకాయలాగా వాచిపోయాయని చెప్పాలి. మరి అంతలా వాపులు లేవులే చెల్లి, వేడినీళ్ళు కాపడం పెడితే సరిపోతుంది. వేడినీళ్ళు కాపడం కంటే వేడివేడి అన్నం బట్టలో వేసి అదితే తొందరగా నొప్పులు వాపులు తగ్గుతాయక్క. ఏమంటారు మావయ్య అని తోటికోడళ్ళు అడుగుతుంటే ప్రసాద్ తనలో తాను, ఇక్కడుంటే మనం బుక్కయ్యేలాగున్నాం, నెమ్మదిగా జారుకుంటే మంచిది అని అనుకుని ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీ పెళ్లి కాకముందు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను ఎట్టా చూసుకుంటావని చెప్పారు. పెళ్లి తర్వాత ఎట్టా చూసుకుంటున్నారు. ఇక మిమ్మల్ని వదిలి పెట్టేది లేదు. ఈ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అనే కాన్సెప్ట్ తమరికి గుర్తుందా? లేదంటే ఎక్కడో అన్నట్టు చెప్పినట్టు చేసినట్టు జ్ఞాపకం వస్తుందేమో. ఆలోచించండి, ఒకసారి బాగా ఆలోచించేయండి అత్తయ్య. అర్థమైందిలే కోడళ్ళు, నేను కూడా మీ అమ్మని ఇట్టాగే కష్టపెట్టా, బాధ పెట్టా. ఇప్పుడు మీరొచ్చి నాకు తగిన బుద్ధే చెప్పారు. సుజాతని మన్నించమని వేడుకుంటాను అని వెంటనే ఫోన్ తీసి సుజాతతో మాట్లాడింది శారద. అయ్యో వదినా, మన మధ్య ఇట్లాంటి మాటలు ఎందుకు చెప్పండి. నేను వాటిని ఎప్పుడో మర్చిపోయాను. కానీ నా మేనకోడలు మర్చిపోలే సుజాత. నాకు తగిన విధంగా బుద్ధి చెప్పారు. ఫోన్ వాళ్ళకి వదినా. నువ్వేం మందలించబాకు సుజాత, కోడళ్ళ మంచి పనే చేశారులే. నేను గయ్యాల్లో ఉండడం నా కోడళ్ళకి ఇష్టంలే. ఈ గయ్యాలి మేనత్తకి బుద్ధి చెప్పిన కోడళ్ళు నాకు ఉపకారం చేశారు. నువ్వు
తమ్ముడు వీలు చూసుకొని ఒక రోజున ఒకసారి రండి, సరదాగా కుటుంబం అంతా గడుపుదాం అని చెప్పింది. సుజాత ఆ మాట విని ఎంతో సంతోషపడింది. ఫోన్ పెట్టేసిన శారదని చూసి, మమ్మల్ని కూడా మన్నించండి అత్తయ్య. మన్నించాంలే కోడల్లో, అయింది ఏదైపోయింది, ఇక నుంచి మనం కలిసి మెలిసి ఉందాం అని చెప్పింది. ఇక అందరూ అప్పటినుంచి సంతోషంగా జీవించటం మొదలుపెట్టారు.